నమస్తే. మీ పేరండి? సాయిరామ్. సాయిరామ్ గారు ఏం చేస్తుంటారు? కొబ్బరికాయలు కొంటాను. ఎట్లుందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎట్లా సాగుతుంది ప్రభుత్వం? బాగానే ఉంది. ఏ విధంగా అంటారు? అన్నీ బాగానే ఉంటుందండి. అన్ని పెన్షన్లు అంటే అవి బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా లోన్లు కూడా రాస్తారని నేను చెప్పన్నారు. బాగానే అంత మంచిగా మంచి బాగానే. అంటే ఈయన వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లో తెచ్చిన మార్పు ఏంటంటారు? మార్పు అంటే అన్ని రోడ్లన్నీ వేస్తున్నారు కదా, పై సైడ్ చూపిస్తున్నారు కదా, రోడ్లన్నీ బాగున్నాయి. అన్ని పరిపాలన బాగానే ఉందండి. అంటే ఈయన వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు రేట్లు పెంచిండ్రు అనేసి కామన్ పెరగటం అంటే కొంచెం మరి పెన్షన్లు అయిపోయినాడు, కొద్ది పెరిగితే తప్పే ఉంది దానికి. కొంచెం పెంచవచ్చు. మరి పెంచకపోతే ఆయన ఎక్కడ తెచ్చిస్తాడు? కొద్దిగా పెంచి ఇవ్వచ్చు, తప్పు లేదు దానికి. మరి ఒకేసారి ఎట్ టైం 1000 రూపాయలు మరి ఇచ్చాడంటే దానివల్ల ఏం సెడ్ ఏం కాదు. ఇప్పుడు కొద్దిగా పెంచుతారు పప్పుల మీద వాటి మీదనా. అది కాకుండా మోడీ గారి అదంతనా పెరిగిందని పెద్ద సమస్య కాదు. ఏం పెద్ద ఏం పెరగడం కాదు. మరి 500 గ్యాస్ సిలిండర్లు ముచ్చట ఏమైంది? ఇచ్చారండి 1800 800 కోట్లు అంతే వేశారు కదా. అది అయిపోయినాక తర్వాత నెక్స్ట్ మళ్ళీ పడతాయని చెప్పానన్నారు. గ్యాస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు, దోచుకుంటున్నారు రాష్ట్రాన్ని అనేసి మాట్లాడుతున్నారు కదా. ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారని చెప్తున్నారు. లేదు, ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడే ఇంత పోతే 5 మాసాలు 6 మాసాలు అయిందండి ఎక్కి దోసేసుకోవడానికి. కానీ ఇంకా ఇప్పుడు ఒకటి ఇప్పుడు చేస్తున్నారు కదా. మొన్న అంతా క్లీన్ చేయడానికి ఎంత అయింది కదా, కోట్ల మీద ఖర్చు అయింది. అన్ని చెట్లు కొట్టడానికి ఎన్నో జేసీబీలు పెట్టారు. చెట్లు కొట్టడానికి అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు అవుతాయి అంటున్నారు కదా. మరి 200 జేసీబీ పని చేసిందంటే ఎంత తక్కువ ఏంటండి, బోల్డ్ అయింది కదా. మరి కోట్లు ఖర్చు అవడం అంటే మరి జేసీబీకి ఊరిని వచ్చేస్తుందా? ఎన్ని రోజులు పని చేశారు? మరి 200 జేసీబీ పెట్టి క్లీన్ చేయించారు కదా. పర్లేదు, పరిపాలన బాగానే ఉందండి. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలోనే అందరికీ మంచి సౌకర్యాలు ఉన్నాయి, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉన్నాయి, తక్కువ ధరల్లో ఉన్నాయి అనేసి మాట్లాడుతున్నారు కదా. తక్కువ అంటే ఇప్పుడు ఏమన్నా కొంచెం పెంచారు పెద్ద దానికి. మరి ఇప్పుడు అన్నీ ఇస్తున్నాడు కదా. 1000 రూపాయలు పెన్షన్ ఒకేసారి పెంచారు కదా. ఆయన మాత్రం మరి ఎక్కడ తెచ్చిస్తాడు? ఇప్పుడు కొంచెం పెరిగినంతరానే ఇదేం కాదండి. అది ఆయన ఇస్తానన్న పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, కానీ ఇవ్వలేకపోతున్నాడు అంటున్నారు కదా. అవుతుందండి, ఒకటి అవుతుంది. అక్కడేమో డబ్బు లేనప్పుడు ఎక్కడ అయిపోద్ది? అవుతుంది. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు, ఏమైంది దాన్ని ముచ్చటని అడుగుతున్నారు కదా. అవుతుందండి, ఒకటి ఇప్పుడు అవుతుంది. వేస్తారు. ఇప్పుడు 5 మాసాలు అయింది కదా ఎక్కి ఎంత పోతేనే చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎట్లా అనిపిస్తుంది 5 నెలల్లో? ఆయనది అక్కడ మరి ఇంకోటి పట్టుకున్నారు కదా, రేషన్ పట్టుకున్నారు కదా. అక్కడ రేషన్ అమ్ము తింటున్నారు కదా, పట్టుకున్నాడు కదా. మరి అన్నీ వాళ్ళు చేసి అన్నీ ఇలాగే దింగడం అన్నీ మామూలు వాళ్ళు పట్టుకున్నారు. మరి అలా దింగుతుంటే డబ్బు ఎక్కడ వస్తుంది? ఇప్పుడైతే ప్రభుత్వం ఎట్లా కొనసాగుతుంది అంటే బాగానే ఉంది. మంచిగా ఉంది.